వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము మైసూర్ మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మైసూర్లో మనకి రెస్టారెంట్లో దొరికేటట్టుగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. ప్రిపరేషన్ చూద్దాము. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సునీ హోమ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త రకం రెసిపీస్, క్రొత్త ఐడియాతో మీ ముందుకి మంచి రెసిపీస్ తీసుకొని వస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, మనము మటన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మనము ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. ఇందులోకి నేను మటన్ తీసుకున్నాను. ఇక్కడ నేను మటన్ 1/2 kg మటన్ తీసుకున్నానండి. మనకి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, బోన్లెస్ మటన్. సో ఈ రకంగా కట్ చేసి పెట్టుకుని క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇందులోకి మనము వేసుకున్నాము. ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. పసుపు యాడ్ చేద్దాము. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అదేవిధంగా టమాటా వేసుకోవాలి. ఒక 1/2 వేసుకోవాలి. ఒక టమాటాలో సగం వేసుకోవాలి. మీడియం సైజ్ టమాటో. అదేవిధంగా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు 1 తీసుకోవాలి. మీడియం సైజ్ 1 ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. కొద్దిగా లైట్గా వేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందులో స్టవ్ ఆన్ చేసుకుని 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాము. మూత పెట్టుకొని విజిల్స్ పెట్టుకుందామండి. ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి. విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చెక్క, లవంగాలు, యాలకులు రకంగా తీసుకోవాలి. యాలకులు 4, లవంగాలు 4, అదేవిధంగా ఒక చెక్క ముక్క వేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్లు కొబ్బరి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఒక 4 వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనము మిక్సీ పట్టుకున్నాము. డ్రైగా పౌడర్ చేసుకోవాలి. ఓకే అండి, విజిల్స్ అయిపోయి ఇప్పుడు మనము చూద్దాము. చూసారు కదా, మటన్ మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము బాండ్లీ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకున్నామండి. ఇక్కడ నేను ఆయిల్ మనం మటన్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నేను ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసాను. ఇది కొద్దిగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము. పచ్చిమిర్చి వేసుకున్నాము. ఒక 4-5 వేసుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా ఇందులో మనము ముందుగా మనం మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ వేసుకొని పౌడర్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా మనము వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనము ధనియాల పౌడర్, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు
ఫ్రై చేసుకున్నామండి. బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఓకే అండి, మనకి బాగా ఫ్రై అయిపోయింది. మనము ముందుగా మటన్ కుక్ చేసి పెట్టుకున్నది ఇలా వేసేసుకున్నామండి. వాటర్తో సహా వేసేసుకోవాలి. మనకి మటన్ బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు కుక్ చేసుకున్నాము. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. ఇందులోకి మనము సాల్ట్ వేసుకున్నామండి. ముందు మనము కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సరిపడా వేసేసుకోవాలి. మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకొని ఉడికించుకున్నాము. ఓకే అండి, ఒకసారి చూద్దాము. ఒకసారి కదా వాటర్ దగ్గర పడుతుంది. ఇలా మిక్స్ చేసుకున్నాము. హై ఫ్లేమ్ పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలండి. బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సరిగ్గా మనకి గ్రేవీ ఇలా వస్తుంది. గ్రేవీతోనే బాగా దగ్గర పడాలి. చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది మనకి మటన్ ఫ్రై. చూసారు కదండి, మనకి గ్రేవీ బాగా గట్టి పడుతుంది. ఇంకొక 10 నిమిషాలు ఈ రకంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మటన్ మనకి బాగా ఫ్రై అయిపోతుంది. ఓకే అండి, మనకి మటన్ ఫ్రై బాగా దగ్గర పడిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మనకి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సూపర్గా రెడీ అయిందండి. చాలా బాగా వచ్చింది. ఓకే అండి, చూసారు కదా, మైసూర్ మటన్ ఫ్రై రెసిపీ రెడీ. చాలా యమ్మీగా వచ్చింది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఈ రకంగా మనము చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి వైట్ రైస్లో, చపాతీ, రోటీలోకి, అదేవిధంగా బగారా రైస్, బిర్యానీలోకి ఎలాగైనా కూడా మనం తినచ్చు. చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మైసూర్లో రెస్టారెంట్లో చేసుకునే విధంగా మీకు చేసి చూపించాను వీడియోలో. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మైసూర్ మటన్ ఫ్రై రెసిపీ మీ కొరకు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.